బీసీలకు ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అనుకుంటున్నావు? ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇంకా ఇప్పుడు కన్నా బీసీ సంస్థలు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ టైంలోనన్నా మనకి ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే 6 గ్యారెంటీలు అని చెప్పి 12 మాసాలు అయింది. 6 మోసాలకి 12 మాసాలు అయింది. ఇంకా ఆలోచన లేకుండా బీసీలు చేస్తున్నాం, ఇంకా చేస్తున్నారని సంవత్సరం కాలం పుణ్యకాలం గడిచిపోయింది. ఇలా పల్లెలు ఇలా చెత్త కుప్పలు అయిపోయినాయి. ఊళ్ళల్లో వ్యవస్థ బాగలేదు, సర్పంచుల వ్యవస్థ లేదు. మీరు 42% ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ చేసినట్టే ఖచ్చితంగా దాని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఇంకా దాని గురించి ఆలోచన లేదు కాబట్టి మేము అడగంగానే డెడికేషన్ కమిటీ వేసిరి. దాన్ని తొందరలోనే ఏర్పాటు చేసి ఎప్పుడు రైతు భరోసా ఇవ్వగానే మేము ఎలక్షన్లో పోతాం, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయగానే ఎలక్షన్లో పోతాం, దాని సానుభూతి వస్తుంది. మీ ఇంతకుముందు కవిత గారిని అరెస్ట్ చేయగానే మాకు ఎంపీ ఎలక్షన్లో ఓట్లు పడ్డాయని ఇవాళ జనం నమ్మే పరిస్థితి లేరు. మీ 6 గ్యారెంటీలని నమ్మి ఓటేస్తే ఇలా నిండా ముంచిర్రు. ముఖ్యంగా మేము యాదవ్ బిడ్డ చెప్తున్నా అంటే ఈ 6 గ్యారెంటీలని డైవర్షన్ చేయడానికే కేటీఆర్ అరెస్ట్ అనే మాటని తెర మీదకి తీసుకొచ్చిరా ఈ ఫార్ములా రేస్ కి. ఈ 12 నెలల కాలంలో ఏదో ఒకటి రైతు బంధు అడిగితే ఒక డైవర్షన్, కవిత అరెస్ట్ ఒక డైవర్షన్, ఇంకోటి అని ఒక డైవర్షన్, ఎవడైనా అడిగితే ఇల్లు కూలగొట్టిన ఒక డైవర్షన్, కాళేశ్వరం కూలిపోయిన ఒక డైవర్షన్, రైతు బంధు అడిగితే నీళ్ళే అది పంటే పండట్లేదు, ఉడతలు పెట్టి గుడ్లు పెట్టే భూములని ఒకటి మాట, ఫార్మాసిటీ అని ఇంకోటని. ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో దాడులు, ప్రతిదాడులు, విమర్శలు, బూతులు తప్పితే ఆ మోరిలాగా మాట్లాడుతుంది తప్పితే ప్రశాంతంగా మాట్లాడే పద్ధతి లేదు. వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా మేము అడిగేది ఏంటంటే రాష్ట్రంలో రైతాంగాన్ని రాజ్యం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతు బంధు ఇచ్చిండ్రు, కాలువ నీళ్ళు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు. కష్టకాలంలో రైతాంగాన్ని కాపాడుకుంటు 2 పంటలు ఇస్తున్నాం సన్నాసి, 3 పంటలకి అని మాట్లాడింది 3 ఫీట్ల మొగ ఆయన. మరి ఇలా 2 పంటలు కూడా ఇవ్వట్లేదు. ఇచ్చేటైనా సన్నాసా, ఈయనోడు సన్నాసా, అది ఆయనకు గుర్తుంచుకోవాలి. రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామంటుండ్రు. రైతు భరోసా అనేది కూడా మోసం. నేను ఏమంటున్నానంటే మీరు ఈ పంట పండిస్తున్నారు, ఇది రాసిరి, ఎట్లయితేనే ఓకే, పంట పండిపోతే మీ వాపసు తీసుకున్నాం. అసలు రైతు పండించేదాన్ని కొనేది అంతా మీ డిమాండ్ ప్రకారం నడవదు. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ అనే సాగు పెద్ద విస్తీర్ణం పెరిగిపోయింది. కానీ ఆయిల్ ఫామ్కి ఎగ్జాక్ట్ పంటలకి ఏమనంటే రాష్ట్రంలో పండ్లు పండించే రైతు, చిరుధాన్యాలు పండించే రైతు నష్టపోతాడు. వీళ్ళ ఉద్దేశం ఓన్లీ ప్యాడి, వానాకాలం వరి పొలం పెట్టడానికి ఇస్తాం, యాసంగి వరి పొలం పెట్టడానికి ఇస్తాం అంటే కష్టం. రైతు అనేది అన్ని పంటలు పండిస్తాడు. ఈయన దృష్టిలో ఏంటంటే ఈయన రైతు కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగ వ్యవస్థ గురించి తెలియదు. ఆయన రైతు కాదు. స్వతగా వాళ్ళ తాత పోలీస్ పటేలు, వాళ్ళ నాన్న పోలీస్ పటేలు, ఈయన పోలీసులకు దొరికిన దొంగ కాబట్టి ఆ దొంగ ఆలోచనలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జనం నవ్విపోక నాకే సిగ్గనట్టు రాష్ట్ర ముఖ్యం పదే తిట్టించుకోవడం తప్పితే ఏమన్నా నడుస్తుందా? కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు. ఎక్కడ పోయి నువ్వు కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద అభిమానం అయిపోయి కేసీఆర్ అంటున్నాడు. అదే రేవంత్ పేరు చెప్తే గుండెలే అయిపోతున్నాయి. వీడెక్కడ నాయలు కూడా కొడతారా బాబు అని హైదరాబాద్ బాధితులు 2 గుండెలే అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ఇలా రాక్షసుడేండు. రాక్షసుడే రాజయ్య పరిపాలిస్తే ఎట్లుంటుందో ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అట్టుంది. చరిత్ర లేని వాడు చరిత్ర కోసం తాపత్రపడి నాకు కేసీఆర్ లాంటి చరిత్ర కావాలా, కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర చరిత్ర లేకుండా అదే చరిత్ర కావాలి. చరిత్ర కానీ తాపత్రంతో చరిత్ర లేని ఈ చరిత్ర ఆయన చరిత్ర రాసుకుంటే చెత్త అవుతుంది. జనం చెప్పాలి ఆయనకు. ఒక వ్యక్తి, ఒక మహానాయకుడి గురించి చెప్పాలి. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర, ఈ దుర్మార్గం తెలంగాణ ఉద్యమం లేని చరిత్ర అనేది. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు పట్టపగలు మిట్టపగలు 50 లక్షలతో దొరికిన దొంగే అంటారు. కేసీఆర్ దొర అంటే దొరే. ఆ దొరాయంలోనే రైతు బంధు వచ్చింది, ఈ దొంగాయంలో రైతు బంధు పోయింది. ఆ దొరాయంలోనే కేసీఆర్ కిట్ వచ్చింది, ఈ దొంగాయంలో కేసీఆర్ కిట్ పోయింది. ఆ దొరాయంలో రైతు రాజయ్యిండు, ఈ దొంగాయంలో రైతు జైలు పాలయ్యిండు. సొంత ఊరు, సొంత కాన్స్టిట్యూన్సీ లఘుచర్లలోనే లడాయి చేసిన బిడ్డలు, లంబాడి బిడ్డలు దాడి చేసినంటే అది ఒక కలెక్టర్ మీద దాడి కాదు, ఒక అధికారుల మీద దాడి కాదు, అది రేవంత్ రెడ్డి మీద దాడి. సొంత కాన్స్టిట్యూన్సీలో ఓటర్లు వేసిన నీ ఓట్ల మీద దాడి చేసినంటే నిన్ను ఎంత చిత్కరించుకుంటున్నారు, నిన్ను ఎంత ఈ దుర్మార్గుడు మాకెట్లా అయ్యిండు అని ఎంత ఆలోచన ఉంటుంది. మా ఆలోచన ఒకటే, నువ్వు 6 గ్యారెంటీలు ఉన్నావు, 6 మోసాలకి 12 మాసాలు దాటిపోయింది. ఇప్పుడు ఈ 12 మాసాలు నువ్వు 1,37,000 కోట్ల అప్పు చేసినావు, ఒక ఇటుక పేల పెట్టలేదు, ఒక సంక్షేమ పథకం చేయలేదు. ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన చిల్లర మాటలకి, చిల్లర చేష్టలకి రాష్ట్ర రైతాంగం దివాలా తీసిపోయింది. 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం పోబెట్టలేని పరిస్థితులపై గురుకుల పరిషత్లో 66 మంది చనిపోయారు పిల్లలు. ఆ చావులకు కారణం నువ్వే. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కల హింసకి పెట్టిపోయిందంట కదా కేసీఆర్ సార్. అందుకనే మేము పెట్టలేకపోతున్నాం, సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 40 లక్షల రూపాయలు ఇల్లు, 50 లక్షల ఇల్లు అయితే 20 లక్షలు లోన్ తీసుకుంటారు. అది అప్పు కాదు, ఆయన పెట్టుబడి అనమాట. ఈ రాష్ట్రంలో 85,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 400 కిలోమీటర్లు ప్రవహించిన కాళేశ్వరం కాలువల ద్వారా తుంగతుర్తి ప్రాంతంలో మా కాలు కడిగిండు.
ఇలా తుంగతుర్తిలో గోదావరి జలాలు పారుతున్నాయి. ఈ కాంగ్రెస్ హయాము, ఈ దుర్మార్గ పరిపాలనలో ఆ కాలువలలో నెత్తురు వారింది. కక్షలు కార్పణ్యాలతో ఉన్న ప్రాంతాలు పల్లెలలో గోదావరి జలాలతో నిండి మత్స్యకారులకు చేప పిల్లలు, యాదవులకు గొర్రెల పంపిణీ. నేను ఏమంటున్నానంటే కులవృత్తులను కాపాడుకొని బీసీ బంధు ఇచ్చి, యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చి, అందరి ఒక ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక గవర్నమెంట్ ఏమైనా ఉందా? ఒక మేనమామయ్యి పుట్టిన పిల్లగాడి కేసీఆర్ కిట్ ఇచ్చి స్కూల్లో గురుకుల పాఠశాలలో గురుకులాలు 1003 గురుకుల పాఠశాల పెట్టిన ఘనత మాది. ఈ దుర్మార్గుడు 66 మంది చంపిన ఘనత ఈయనది. ఇలా సావులకు ఎవరు కారణం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బస్టు పెట్టిపోయింది. వాళ్ళని పోలీసు వాళ్ళే క్రైమ్లో ఈ క్రైమ్లో కూడా కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైమ్లో కేసుల్లో కూడా నెంబర్ 1, దొంగ కూడా నెంబర్ 1. కాబట్టి ఇప్పుడు దొంగడు ఎడిపోతారు, నాకు ఏ ఇంట్లో ఏం బంగారం ఉంది, ఆ ఇంట్లో ఏం బంగారం ఉంది, ఆమె కాడ పుస్తకాలు ఏముందని చూస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాగానే నాకు లంకె బిందెలు ఉన్నాయి, ఆ లంకె బిందెలు దొరకలేదని చెప్పిండు. దొంగ దొరకలేదని చెప్పినంటే అర్థం చేసుకోవాలి. దాచుకోవడానికి సిద్ధమై ఈ పరిపాలన తప్పితే జనానికి ఏం చేయడు. దయచేసి ఇంకో 4 ఏళ్ళని అనుభవించాక మీరు అనుకున్న రామరాజ్యం లాంటి కేసీఆర్ రాజ్యం రావాలని కోరుకుందాం. ఖచ్చితంగా అప్పటిదాకా కొట్లాడదాం. మీ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్ర రైతాంగానికి మేము అండగా ఉంటాం.